ఎలక్ట్రికల్ బైక్ రంగంలో 55,000కే కొత్త ఎలక్ట్రికల్ స్కూటర్ అంటండి. ఫీచర్లు తెలిస్తే ఖచ్చితంగా కొనేస్తారు, ఆగలేరు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇస్తున్నారు. అది దాని గురించి మనం తెలుసుకుందాం. కొత్త ఎలక్ట్రికల్ స్కూటర్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీ అనేది తీసేయాలి. కొత్త ఎలక్ట్రికల్ స్కూటర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ధర తక్కువగానే ఉంది, ఫీచర్లు బాగా ఉన్నాయి. పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. జిలియో ఈ మొబిలిటీ సంస్థ తమ ప్రసిద్ధ కార్గో ఎలక్ట్రికల్ స్కూటర్ లాజిక్స్ కొత్త వెర్షన్ 2026 సంవత్సరం గాను మార్కెట్లోకి తెచ్చిందండి. ముఖ్యంగా సరుకు రవాణా రంగంలో పనిచేసే గిగ్ వర్కర్లు, డెలివరీ ప్రొఫెషనల్స్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించారని చెప్తున్నారు. నగరాల్లో వస్తువులను ఒక చోటు నుండి మరో చోటుకు చేరవేసే చిన్న వ్యాపారులకు ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని చెప్తున్నారు. పాత మోడల్తో పోలిస్తే ఇందులో స్టైలింగ్, రైడ్ కంఫర్ట్ వంటి అంశాలు గణనీయంగా మెరుగుపరిచారని చెప్తున్నారు. ఈ ఫేస్ లిఫ్ట్ ఎడిషన్ ధరను కంపెనీ 56,551 రూపాయల వద్ద నిర్ణయించింది. ధర తక్కువగా ఉండడంతో పాటు నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ ఉండడం దీని ప్రత్యేకత. రోజువారీ వాణిజ్య అవసరాలకు అనుగుణంగా దీని బాడీని దృఢంగా ప్లాస్టిక్తో తయారు చేశారు. గ్రే, వైట్, గ్రీన్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఈ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందట. లాజిక్స్ స్కూటర్ పనితీరు విషయంలో రాజీ పడకుండా 150 కిలోల వరకు భారాన్ని మోసేలా డిజైన్ చేశారు. భారీ బరువులు వేసినప్పుడు కూడా ప్రయాణం సాఫీగా సాగేందుకు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ సహాయపడుతుంది. వెనుక భాగంలో స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అమర్చడం వల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణికుడికి కుదుపులు తక్కువగా ఉంటాయి. వాహనం స్థిరత్వాన్ని పెంచేందుకు ముందు వెనక వేరువేరు పరిణామాల టైర్లను ఉపయోగించడం జరిగిందట. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో కూడా ఈ స్కూటర్ ముందంజలో ఉంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ద్వారా వాహన వేగం, బ్యాటరీ స్థాయి వంటి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. కీలెస్ యాక్సెస్ ద్వారా సౌకర్యం ఉండడం వల్ల తాళం లేకుండానే వాహనాన్ని స్టార్ట్ చేసే వీలుంటుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు మొబైల్ ఛార్జింగ్ చేసుకునేందుకు ప్రత్యేక సపోర్ట్ కూడా ఇందులో ఉందట. భద్రతకు సంబంధించి జిలియో సంస్థ అనేక స్మార్ట్ ఫీచర్లను జోడించింది. దొంగతనాల నుండి రక్షణ కల్పించే యాంటీ థెఫ్ట్ అలర్ట్ సిస్టమ్ ఇందులో ప్రధాన ఆకర్షణ. వాహనానికి దగ్గరగా వెళ్ళగానే లాక్ తెరుచుకునే ప్రాక్టిమిటీ లాకింగ్ సిస్టమ్ను డెలివరీ బాయ్స్ పనిని సులభతరం చేస్తుందని చెప్తున్నారు. సైడ్ స్టాండ్ వేసినప్పుడు హెచ్చరించే ఫీచర్ల ప్రమాదాలను కూడా నివారిస్తుంది. రియల్ టైం వెహికల్ డయాగ్నోస్టిక్ ద్వారా స్కూటర్ స్థితిగతులను ఎప్పటికప్పుడు ఫోన్లో తెలుసుకోవచ్చు. వాహనానికి 2 ఏళ్ల వారంటీ సంస్థ అందిస్తుంది. బ్యాటరీపై 1 ఏడాది వారంటీ కూడా లభిస్తుంది. దీనివల్ల కొనుగోలుదారులు భరోసా కలుగుతుంది. జిలియో సంస్థకు ఉన్న విస్తృతమైన డీలర్ నెట్వర్క్ వల్ల సర్వీసింగ్ పొందడం కూడా చాలా సులభతరం అని చెప్తున్నారు. 2021 ప్రారంభంలోనే జిలియో ఈ మొబిలిటీ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించింది. ఏడాదికి 72,000 వాహనాలు తయారు చేసే సామర్థ్యం ఈ కంపెనీకి ఉంది. ప్రస్తుతం 1,00,000 మందికి పైగా సంతృప్తికరమైన కస్టమర్లు ఈ సంస్థ వాహనాలను వాడుతూ ఉన్నారు. 20 రాష్ట్రాల్లో విస్తరించిన 337 విక్రయ కేంద్రాల ద్వారా ఈ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయట. చివరి మైలు వరకు సరుకులు చేరవేసే లాజిస్టిక్ రంగంలో ఈ స్కూటర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందని కంపెనీ భావిస్తూ ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉండడం వల్ల చిన్న వ్యాపారస్తులకు ఒక గొప్ప ఆస్తిగా మారుతుందని, పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రికల్ వాహనాల వాడకాన్ని పెంచడంలో ఎలాంటి మోడల్స్ కీలక పాత్ర వహిస్తాయని చెప్తున్నారు. ఇది అయితే ఒకసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల మేర మైలేజ్ వస్తుందని చెప్తున్నారండి. ఇక 55,000 ఖర్చులో 70-80 కిలోమీటర్లు అంటే ఆడికి బెటర్ అనే చెప్పాలి. ఈ విషయంలో మరి ఎలక్ట్రికల్ బైక్ లవర్స్ ఏమని కామెంట్ చేస్తారు?